నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. సెప్టెంబర్లోనే ఇళ్లపాడు కేంద్రీయ విద్యాలయం ప్రారంభం స్పష్టం చేసిన ప్రతిపాటి. చిలకలూరిపేట డిపో నుండి 2 బస్ సర్వీసులు ప్రారంభించిన ప్రతిపాటి ప్రజలకు ఇబ్బంది లేని ప్రయాణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. వాడవాడల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు, నిరుపేదలకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ చేసిన అభిమానులు. గణపవరం గ్రామ ముఖద్వారంకు శంకుస్థాపన చేసిన ప్రతిపాటి ముఖద్వారంగా నామకరణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇళ్లపాడు వద్ద నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయాన్ని ఈ సెప్టెంబర్లోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదిరెళ్ల మండలం ఇర్లపాడు వద్ద కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. భవనంలోని తరగతి గదులు, ల్యాబు, మరుగుదొడ్లు, ఇతర నిర్మాణ పనులు పరిశీలించారు. చిలకలూరిపేట నరసరావుపేట మార్గంలో విశాలమైన ప్రాంగణంలో నూతన భవనం, ఇతర నిర్మాణాలు దాదాపు పూర్తిగా వచ్చాయి. ఇందులో 49 తరగతి గదులున్నాయి. పనుల పురోగతిపై అధికారులు, గుత్తేదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ప్రతిపాటి ఇప్పటికే చిలకలూరిపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపామని, కేంద్రీయ విద్యాలయం రాకతో మరో మెట్టు పైకి వెళుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయాలు దేశ ఉన్నత విద్యారంగంలోనే ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి విద్యార్థులను విభిన్న అంశాలలో తీర్చిదిద్దే వేదికలుగా నిలుస్తాయన్నారు. ఇక్కడ ప్రయోగాత్మక పద్ధతిలో గుణాత్మక విద్య అందిస్తారని అన్నారు. ఇప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలో అలాంటి ఉన్నత విద్యా సంస్థ అందుబాటులోకి రావడం ద్వారా చదువుకునే పేద విద్యార్థులు, రైతు కూలీల పిల్లలతో పాటు పేద వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. 2014-19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈ కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించామన్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు కేంద్రీయ విద్యాలయంలో 49 గదులు, అన్ని వసతులతో కూడిన భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ అన్నీ కూడా బ్రహ్మాండమైన వసతులతో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన భవనాల కన్నా నంబర్ 1గా ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు మిన్నగా కేంద్రీయ విద్యాలయ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ప్లేగ్రౌండ్ కోసం చాలా స్థలాన్ని కేటాయించి ఇక్కడే సిబ్బంది క్వార్టర్స్ కూడా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు సహా ఇక్కడ పనిచేసే అందరూ రాత్రి క్వార్టర్స్లో ఉండవచ్చునన్నారు. ఆనాడు గణపవరంలో తాత్కాలికంగా తరగతులు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, అవినీతి, మంత్రి కారణంగా ఇంతకాలం కాలయాపన జరిగిందన్నారు. మొత్తం 16 ఎకరాల్లో భవన నిర్మాణం జరిగిందని, అందులో 10.11 ఎకరాలను ఇర్లపాడుకు చెందిన రైతులు కేంద్రీయ విద్యాలయం కోసం త్యాగం చేశారన్నారు. ఈ నియోజకవర్గంలో చదువుకుంటున్న అన్ని వర్గాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపాటి కోరారు. ఇటువంటి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకునే అవకాశాన్ని చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఢిల్లీలో మోదీ ఉన్నప్పుడు, ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పుడే ఈ భవనాన్ని ప్రారంభించబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉన్నప్పుడు రాయించేది ఫీచర్ ఇప్పుడు డబుల్ సెక్షన్ ఉందాం. రజనీలాగా ట్యాక్స్ లేవు మాకు టైం అని చెప్తాం.
వస్తాం కదా. ఫరూక్ గారు, విజయ్ కుమార్ గారు రండి. ఇక్కడేంటి విద్యాలయం చిలకలూరుపేట నియోజకవర్గంలో చదువుకునేటువంటి పేద విద్యార్థులు అంటే రైతులు, రైతు కూలీల యొక్క పిల్లలు, పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేద విద్యార్థులకి కేంద్రీయ విద్యాలయం ద్వారా నాణ్యమైన విద్య. ఎందుకంటే ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పనిచేసేటువంటి టీచర్లంతా కూడా నార్త్ ఇండియన్ టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంగ్లీష్ మీడియమే కదా మొత్తం. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో బేస్ నర్సరీ నుంచే స్టార్ట్ అవుతుందో వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు, ఉద్యోగాలకు ఎక్కువ అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. కాబట్టి చంద్రబాబు గారు గతంలో 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను గతంలో 14-19 మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించినటువంటి కేంద్రీయ విద్యాలయం నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ అంటే +2 వరకు ఈ కేంద్రీయ విద్యాలయంలో 49 రూములు, అన్ని వసతులు, డే స్కాలర్, అన్ని వసతులతో కూడినటువంటి భవనం. 39 కోట్ల రూపాయలు దీని బడ్జెట్. ఇప్పుడైతే 20 కోట్ల రూపాయలతోటి 49 రూములు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అన్నీ కూడా బ్రహ్మాండంగా అన్ని వసతులతో పేదవారు ప్రైవేటు స్కూల్ కన్నా కూడా బిల్డింగు నెంబర్ 1గా ఉంది. ప్రైవేటు స్కూల్స్ కన్నా కూడా మిన్నగా భవనాన్ని కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మించడం జరిగింది. 20 కోట్ల రూపాయలతో సెప్టెంబర్లో ఇది ప్రారంభించబడతా ఉంది. మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు చేతుల మీదుగా, ఇంకా ఎవరైనా వస్తే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి వారి చేతుల మీదుగా సెప్టెంబర్లో, ఇప్పుడు ఎక్కడైతే మనం గణపారంలో కేంద్రీయ విద్యాలయం ఆనాడే క్లాసులు ప్రారంభించడం కూడా జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం, గత అవినీతి మంత్రి వలన ఇన్ని రోజులు కాలయాపన జరిగింది. ఇర్లపాడులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఆనాడు ఉన్నారో 16 ఎకరాల్లో వారు 10 ఎకరాల 11 సెంట్లు ఈ కేంద్రీయ విద్యాలయానికి వాళ్ళు త్యాగం చేయటం జరిగింది. ఎవరైతే ఉన్నారో దీని హక్కుదారులు, ఆనాడు ప్రెసిడెంట్ రంగనాథులు నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఈ యొక్క భూమిని కేంద్రీయ విద్యాలయం కోసం ఇర్లపాడు గ్రామస్తులు 10 ఎకరాల 11 సెంట్లు వీరికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి పిల్లలు, పక్కన ఉండేటువంటి బస్కాపురము, అవిసాయపాలెం దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళ కన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కేంద్రీయ విద్యాలయంలో టీచర్లు నార్త్ ఇండియన్స్ కాబట్టి, ఇంగ్లీష్ మీడియం కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల ప్లే గ్రౌండ్ కూడా చాలా పెద్దది. ఇక్కడే స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే నార్త్ వాళ్ళు కానీ దీంట్లో పనిచేసేటువంటి టీచర్స్ ఉన్నారో మొత్తం నైట్ హాల్ట్ ఇక్కడే ఉండిపోతారు. కేంద్రీయ విద్యాలయం ప్రిన్సెస్లోనే ఉండిపోవటం కూడా జరుగుతుంది. ఒక సిస్టమేటిక్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్లో ఇది నడపబడుతుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల చదువుకునేటువంటి విద్యార్థులు ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఏదైనా గత పాలకుల నిర్లక్ష్యం 5 ఏళ్ళు ఇటువంటి భవనానికి నోచుకోవాలి. ఇప్పుడైనా 5 ఏళ్ల తర్వాత అయినా నేను తీసుకొచ్చినటువంటి శాంక్షన్ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందుబాటులోకి రాబోతుంది. కాబట్టి దీని సద్వినియోగం, ఈ వస్తువులు అందరూ కూడా దీన్ని సంతోషంగా, ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ బాగుంటుందో, ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే పిల్లలకు ఇంకా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లలు చదువుకునేటువంటి అవకాశాన్ని చంద్రబాబు గారు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అక్కడ మోడీ గారు ఉన్నప్పుడు, మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు ఉన్నప్పుడు ఈ భవనాన్ని సెప్టెంబర్లో ప్రారంభించబోతున్నాం, కేంద్రీయ విద్యాలయాన్ని. ఐదేళ్లుగా డొక్కు బస్సులు, వరుస ప్రమాదాలు, వేళాపాళ లేని సర్వీసులతో పూర్తిగా గాడి తప్పిన ఆర్టీసీ తిరిగి ఇబ్బందులు లేని ప్రయాణాలతో ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. అందుకోసమే వందలాది కొత్త బస్సులు కూడా కొనుగోలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి ఇచ్చారని, భవిష్యత్తులో మరిన్ని వాహనాలు కూడా వాటికి జత చేస్తామని తెలిపారు.
చిలకలూరిపేట ఆర్టీసీ డిపో నుంచి 2 నూతన బస్ సర్వీసులను గురువారం ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం చిలకలూరిపేట నుంచి విజయవాడ, చిలకలూరిపేట నుంచి హైదరాబాద్ ఈసీఐఎల్కు బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట బస్టాండ్ ఆవరణలో జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం బస్సుల్లో కొంత దూరం ప్రయాణించి ప్రయాణికులతో మాట కలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతిపాటి 5 ఏళ్లు పాలించి ఆర్టీసీకి ఒక్క కొత్త బస్సు కూడా కొనకుండా ఆ సంస్థను జగన్ రెడ్డి సర్వనాశనం చేశారని ప్రతిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రజలకు అవసరమైన రద్దీ మార్గాల్లో కూడా బస్సు సర్వీసులు రద్దు చేసి తగ్గించి అవస్థలకు గురిచేశారన్నారు. ఈ లోటుపాట్లను సరిచేస్తూ ప్రజలకు మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు కొత్త సర్వీసులు కూడా ప్రవేశపెడుతున్నామన్నారు. భవిష్యత్తులో అవసరాల మేరకు మరికొన్ని కొత్త సర్వీసులను కూడా తీసుకొస్తామని తెలిపారు ఎమ్మెల్యే ప్రతిపాటి. కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. అది కూడా ఎన్నింటికి పెట్టారు బస్సు? 9:45 గంటలు సార్. అక్కడ నుంచి నెక్స్ట్ డే అక్కడ ఎన్నింటికి పోతుంది? ఇక రేపు కూడా అక్కడ నైట్ 10 గంటలకు వస్తుంది సార్. 20యా? ఫ్లోర్ లైన్ ఉంది ప్రైవేట్ది. అది ఎంత సాలరీ? అది పేరు ఎంత? అది 700 బెర్త్ 700. చిలకలూరిపేట డిపోలో 2 బస్సులను కూడా ప్రారంభించడం జరిగింది. నూతనంగా 2 బస్సులు ప్రజల సౌకర్యార్థం లోకల్ ట్రిప్స్కి ఒక బస్సు, ఈసీఐఎల్ హైదరాబాద్కు ఒక బస్సు, 2 బస్సులను ఈరోజు నేను మా జనసేన కన్వీనర్ సోదరుడు రాజా రమేష్ గారు, తెలుగుదేశం, జనసేన కూటమి అందరం 2 బస్సులు ప్రారంభించడం కూడా జరిగింది. 3వది గణపవరంలో ముఖద్వారం శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చంద్రబాబు గారి నాయకత్వంలో నిన్న జరిగినటువంటి సంఘటన, విశాఖలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఆ యొక్క ఫార్మా కంపెనీలో 17 మంది చనిపోవడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతికరం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా ఆ కుటుంబాలకి ₹1 కోటి ఎక్స్గ్రేషియో కూడా ప్రకటించారు. కంపెనీ యాజమాన్యం కూడా ముందుకొచ్చి ఆ కుటుంబాలకు ఇంకా ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగానికి అర్హులు ఉంటే వారిని మళ్ళా ఆ ఉద్యోగాల్లో తీసుకొని వారిని ఆదుకోవాలి. అదేవిధంగా ఈ రియాక్టర్ పేలుడుకు సంబంధించినటువంటిది గతంలో కూడా ఇటువంటి సంఘటనలు వచ్చినాయి, అవే పునరావృతం అవుతూ ఉన్నాయి. ఈ రియాక్టర్ పేలుడు ఏ విధంగా నియంత్రించాలి, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ, కంపెనీ యాజమాన్యం కానీ, ఇది అమెరికన్ కంపెనీ కూడా అని చెప్తున్నారు, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పేదల జీవితాలు బలి కాకుండా, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారి జీవితాలు బలి కాకుండా టెక్నాలజీ పేలుడికి అవకాశం లేనటువంటి రియాక్టర్లు ఏ విధంగా ఎరెక్ట్ చేయాలనో ఆ దిశగా కూడా ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యాలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుతాను.
చిలకలూరిపేట పట్టణంలోని అటు రోడ్డు కింద ఉన్న వినాయక నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉయ్యూరి నరసింహారావు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు భారీ కేక్ కట్ చేసి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ నివసిస్తున్న జాలయ్య కాలనీ వాసులకు దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తినేని శ్రీనివాసరావు, జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉయ్యూరి నరసింహారావు, మేళా గణేష్, కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, మిరియాల రత్నకుమారి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కానీ ఓకే. చేయి చంద్రనా అయిపోయి ఫస్ట్ ఎవరికి నరసింహారావు పెట్టండి, మాజీ ప్రెసిడెంట్లు అందరూ పెట్టండి. క్రీమ్ పడదు. గణేష్ చరణ్ బుల్లి కూడా ఒకప్పుడు ప్రెసిడెంట్. అబ్బాయికి కుర్చీ పక్కన రైట్ ఇప్పుడు పర్వాలా మధ్యాహ్నం కూడా అందరికీ సార్ భోజనానికి డొనేషన్ ఇస్తున్నారు. చిరంజీవి గారి 69వ పుట్టినరోజు. పేద ప్రజల పక్షపాతి, పేదల జీవితాల్లో ఒక మార్పు కోసం నిరంతరం ఆలోచించేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు వారి 69వ పుట్టినరోజుకి కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే మురికివాడల ప్రాంతం ఉందో చిలకలూరిపేట పట్టణంలో, ఈ యొక్క ప్రాంతంలో వీరముష్టి కాలనీ, ఈ కాలనీలో అతి నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వచ్చేటువంటిది చలికాలం కాబట్టి దుప్పట్లు, దోమతెరలు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా నరసింహారావు గారి ఆధ్వర్యంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు అందరి సమక్షంలో చిలకలూరిపేటలో ఈరోజు పంపిణీ కార్యక్రమం, దీనికి తోడు వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. చిరంజీవి గారు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యం, మంచి అభివృద్ధి, పేదల కోసం నిరంతరం వారు ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తూ వారి అన్నయ్య మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారి 69వ జన్మదినం సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు ఉయ్యూరి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డులో
పేద ప్రజలకు దుప్పట్లు, అదేవిధంగా దోమతెరలు పంచే కార్యక్రమానికి, అదే కేక్ కటింగ్ కార్యక్రమానికి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు మా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక మెగా అభిమానులుగా జనసేన పార్టీ తరఫున మేము ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తరఫున పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిత్యం కష్టంతో పైకి ఎదిగినటువంటి వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. ఎంత ఎదిగినా ఒదిగేటువంటి తత్వాన్ని అలవర్చుకొని ఈరోజు సినీ పరిశ్రమలో ఒక దిగ్గజంలాగా ఉంటూ సినీ కార్మికులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, రక్తదానం, నేత్రదానం అనే ఒక నినాదంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ చిలకలూరుపేట అభివృద్ధిని కోరుకునేటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈరోజు అన్నయ్య జన్మదిన వేడుకలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఎన్డీఏ కూటమి తరపున మరొక్కసారి ఆ మెగాస్టార్ పద్మవిభూషణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. జై చిరంజీవి. చిలకలూరుపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం గంగమ్మ గుడి దగ్గర నూతనంగా నిర్మించబోతున్న ఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, మున్సిపల్ కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట స్థానికుడు తుమ్మల శివ హీరోగా నటించిన చిత్రం యజ్ఞ. ఈ చిత్రం సుభాష్ రావు దేశపాండే ప్రజెంట్ చేస్తూ విఠల్ గౌడ్, రఘురామ్ నిర్మాతలుగా చింతజల్లు ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా. ఈ సినిమా ఆగస్టు 23వ తేదీ శుక్రవారం చిలకలూరుపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న శ్రీనివాస థియేటర్లో రోజుకు 4 ఆటలుగా ప్రదర్శింపబడనుంది. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు హీరో తుమ్మల శివకు శుభాకాంక్షలు తెలిపారు. మాఫియా సామ్రాజ్యంలో ఒక నీతుంది. సన్న సన్నని నడుము కౌగిట పడితే ఆ బీరువా తెరుచుకోదురా. రోజు తాగకుంటే నేనొక్క మాదిరి, తాగితే నేనొక్క మాదిరి. ఏమే నువ్వు బాలికి ముట్టి లోపలికెళ్ళు. ఇదిగోండి అపారావు గారు పురుషలేహం బాగా నాకండి. నాకుతాను. చెలక్కొట్టని జాంపండులా ఉన్నావే, ఒక్కసారి చూసి తర్వాత చంపేస్తా. వాళ్ళకంకి మీదుంది పచ్చని పైరు. అందరికీ నమస్కారం సార్. నా పేరు శివ ఫ్రమ్ చిలకలూరుపేట. మన చిలకలూరుపేట ప్రజానికానికి, చిలకలూరుపేట చుట్టుపక్కల గ్రామ ప్రజానికానికి, మీడియా మిత్రులకి, కళాకారులకి, సినిమా అభిమానులకి నా నమస్కారాలు సార్. సార్ ఈరోజు హీరోగా నేను మీ ముందుకు వస్తున్నాను. యజ్ఞ అనే సినిమాలో హీరోగా నేను చేశాను. ఈ సినిమా ఆగస్టు 23వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్కు సిద్ధమైంది. ఈ సినిమా సుభాష్ రావు గారు ప్రజెంట్ చేస్తూ, విఠల్ గౌడ్ గారు, రఘురామ్ గారు ప్రొడ్యూస్ చేస్తూ, చింతజల్లు ప్రసాద్ గారు డైరెక్షన్ చేస్తూ నిర్మించిన చిత్రం యజ్ఞ. ఈ మూవీ యాక్షన్, హర్రర్, కామెడీ, సెంటిమెంట్, కుటుంబ కథా చిత్రం. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసి నన్ను ఆదరించవలసిందిగా కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శివ. చిలకలూరుపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం చవితి సందర్భంగా మహాగణపతి పూజ జరిగింది. ఈ షిరిడి సాయినాథునికి వేదమంత్రాలతో అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమం భక్తులచే నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా చిలకలూరుపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో ప్రతి గురువారం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నట్లు బాలాజీ తెలిపారు. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలయ్యా అనే సద్గురు శ్రీ వెంకయ్య స్వామి సూక్తిని ఆధారంగా చేసుకొని
అన్నదాన సమాజం స్థాపించినట్లు వెల్లడించారు. అయితే భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, అయినవోలు హనుమంతరావు, భక్తులు పాల్గొన్నారు. చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం చవితి తిథి, దీన్నే సంకటహర చతుర్థి అంటారు. ఇది మరి గణపతికి, వినాయక స్వామికి, విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు ఉదయాన్నే మరి మహాగణపతి పూజ, బాబాగారికి వేద మంత్రాలతో అభిషేక పూజా కార్యక్రమం, అలాగనే పుష్పాలతో అష్టోత్తర శతనామ నాగవల్లి దార్చన కార్యక్రమం మరి భక్తులందరి చేత జరిగి ఉంది. అలాగనే ప్రతి గురువారంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాతల నిర్విరాగంగా కరోనా సమయంలో కూడా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం దత్తసాయి అన్నదాన సమాజం జయ జయ సాయి ట్రస్ట్ తరఫున నిర్వహించడం జరిగింది. మరి అదంతా కూడా భగవంతుడి ఇచ్చిన శక్తితో ఇక్కడ కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉన్నాయి. అలాగనే వచ్చే నెలలో బాబా గారి పుట్టినరోజు కార్యక్రమం కూడా ఉంటుంది. దానికి సంబంధించి స్పెషల్గా ఒక కేక్ తయారు చేసి బాబా గారి పుట్టినరోజు నాడు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా దత్తసాయి సన్నిధిలో ఎవరైతే దత్తసాయిని దర్శించి బాబా గారికి ఇక్కడ 16 ప్రదక్షిణాలు చేసుకొని వారికి గనక అన్నదానం కనుక చేస్తామని మొక్కున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, పిల్లలకు వివాహాలు, సంతానాలు కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ అన్నదాన మహిమ అని తెలియజేస్తూ ఉన్నాము. చిలకలూరిపేట పట్టణంలోని కాపు భవన్లో మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిరంజీవి అభిమాన సంఘం మాజీ అధ్యక్షులు షేక్ అలీమియా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ, సినిమా హీరో తుమ్మల శివ పాల్గొని కేక్ కట్ చేసి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాపునాడు కమిటీ సభ్యులు గోవింద శంకర్రావు, తోట లక్ష్మీనారాయణ, చౌడవరపు రామారావు, తోట శ్రీనివాసరావు, తోట బ్రహ్మస్వాములు, అచ్చుగోల మురళి, ఉన్నవ లక్ష్మీనారాయణ, జోగి నాయుడు, కిసాన్ మోర్చ్ కార్యవర్గ సభ్యులు తూబాటి రాజ్యలక్ష్మి, గోవింద్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. పక్కన నుంచో అంకమ్మా, నువ్వు ఉంచో. నమస్కారం అండి. ఈరోజు మన చిలకలూరిపేట పెద్దలందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుని ఘనంగా జరపడం జరుగుతుంది. ఆయన నిండు నూరేళ్లు వర్ధిద్దాలని మన పెద్దలందరూ కూడా ఆశీస్సులు ఆయనకు ఉండాలి. అలానే ఆయన ఆశీస్సులు కూడా మన పెద్దలందరి మీద ఉండాలి. సో నేను యజ్ఞ మూవీలో హీరోగా చేశాను సార్. అది రేపు 23 రేపు మన చిలకలూరిపేట శ్రీనివాస థియేటర్లో రిలీజ్ అవుతుంది. అలానే మన సినిమా ఇండస్ట్రీ పెద్దల ఆశీస్సులు, అలానే మన చిలకలూరిపేట పెద్దల ఆశీస్సులు కూడా నా మీద ఉండాలని భూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన కార్యక్రమాన్ని చిలకలూరిపేట పట్టణంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి కాపు సంఘం సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా ప్రీతమ కథానాయకుడు, కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రివర్యులు మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిరంజీవి గారు సవ్యసాచి. తాను అనేక రకాలైనటువంటి కష్టాలు పడి ఆనాటి సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆటంకాలని తన యొక్క స్వయం కృషితో అధిగమించి సినిమా పరిశ్రమలో ఈనాడు మొక్కటం లేని మహారాజులా వెలుగొందుతున్నారు అంటే ఆయన చేసినటువంటి కృషిని, పట్టుదలని, క్రమశిక్షణని ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా చిరంజీవి గారు
సవ్యసాచి. అర్జునుడు 2 చేతులతో బాణాలు వేస్తేనే సవ్యసాచి అంటే చిరంజీవి గారు ఒకవైపు కళారంగంలో, మరోవైపు సేవా రంగంలో, ఇంకొక వైపు రాజకీయ రంగంలో కూడా తనదైనటువంటి బాణిని రుజువు చేసుకొని ఒక నూతన శకానికి శ్రీకారం చుట్టినటువంటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని సాధించినటువంటి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, మరి అనేక మంది కళాకారులు ఉన్నారు, కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు, కానీ సేవ చేయాలనేటువంటి ఆలోచన లేదు. తాము కోటీశ్వరులు అవ్వడానికి కారణమైనటువంటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి తలంపుతోటి బ్లడ్ డొనేషన్ క్యాంప్, బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసి రాష్ట్రంలో అనేక మందికి రక్తదానం చేసినటువంటి ఏకైక కథానాయకుడు ఆయన. రియల్ హీరో కాదు, రియల్ హీరోని రుజువు చేసినటువంటి చిరంజీవి గారికి మనందరి తరపున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరింత తన జీవిత లక్ష్యానికి చేరుకునే దిశలో పయనించాలని, వారి యొక్క సేవతోటి ఈ రాష్ట్రం, అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశం అంతా కూడా పునీతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటీవల వయనాడులో జరిగినటువంటి సంఘటనకి తక్షణమే స్పందించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విరాళం పంపించినటువంటి ఏకైక కథానాయకుడు కూడా మన చిరంజీవి గారు కావటం అనేటువంటి దాన్ని వారిలోని మానవతా విలువలకి దర్పణంగా మనం భావించవలసి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొని చిరంజీవి గారికి, అదేవిధంగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చిలకలూరిపేట పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమంలో పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి 69వ జయంతి వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట టౌన్ వైడ్ మాజీ ప్రెసిడెంట్ బేరింగ్ మౌలాలి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఉయ్యూరు నరసింహారావు, మైలా గణేష్, మైదా రాజేష్, పల్లన్శెట్టి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 29వ వార్డులోని ఒక కాలనీలో దుప్పట్లు, అలాగే దోమతెరలు మా మాజీ పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ ఉయ్యూరు నరసింహరావు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే ఆ ఒక కార్యక్రమానికి మన చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, అలాగే జనసేన చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తోట రాజా రమేష్ గారు, కార్యకర్తలు, నాయకులు, చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ బాపూజీ ఆశ్రమంలో ఈ యొక్క కార్యక్రమం మెగాభిమానుల సమక్షంలో జరుగుతుంది. ఈరోజు మేము మాజీ ప్రెసిడెంట్గా చెప్పుకోవటం మాకెంతో గర్వకారణం. ఎందుకంటే చిరంజీవి గారికి ప్రెసిడెంట్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అలాగే మా గణేష్ పవన్ కళ్యాణ్ మాజీ ప్రెసిడెంట్గా చేశారు, మా రాజేష్ చిరంజీవి ఫ్యాన్స్. అంటే మేమందరం ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా నడిచాం. మాకు చెప్పుకోవటానికి మేము ఈ వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు ఏం లేవు. మాకున్నది మొత్తం మా స్వయం కృషి. అంటే చిరంజీవి గారు ఏ విధంగా అయితే స్వయం కృషితో పైకి వచ్చారో అదేవిధంగా చిలకలూరిపేట ప్రజాసేవలో కానీ, మా కుటుంబంలో చూసుకోవడంలో కానీ, ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ మేము చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎప్పటికైనా ఏ పదవి అరువోదించినా ఏం చేసినా ఆయన చిరంజీవి గారి మాకు స్ఫూర్తి అని, అలాంటి చిరంజీవి అభిమానులుగా పుట్టి ఆయన చిరంజీవికి ప్రెసిడెంట్గా చేయడం అనేది నా పూర్వజన సుకృతమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకులు వట్టెం శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కార్యదర్శిగా నియామకమయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. పట్టణంలోని కాపునాడు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొని వట్టెం శ్రీనివాసరావుకు దుశ్యాలవ కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాపు సేవా సమితి సభ్యులు గోవింద్ శంకర్ శ్రీనివాస్, తోట లక్ష్మీనారాయణ, చౌడవరు రామారావు, తోట శ్రీనివాసరావు, తోట బ్రహ్మస్వాములు, అచ్చుకోల మురళి, ఉన్నవ లక్ష్మీనారాయణ, సినిమా హీరో తుమ్మల నాగేశ్వరరావు, ఏనుగుల వెంకటేశ్వర్లు, జోగి నాయుడు, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు తూబాటి రాజ్యలక్ష్మి, గోవింద్ శంకర్ పాల్గొన్నారు.
నియోజకవర్గ కాపు నాయకులు శ్రీ వట్టెం శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున రాష్ట్ర కార్యదర్శిగా నియామకం చేయడం జరిగింది. వారికి నియామక పత్రం అందజేయడంతో అలాగే తను కాపునాడుకి తన వంతుగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినం సందర్భంగా కాపునాడు ఆఫీసులో జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసిన లాయర్ తోట శ్రీనివాసరావు గారికి, వారి మిత్రమొత్తాన్ని మొత్తానికి, అలానే గోవింద్ శంకర్ శ్రీనివాస గారికి, శనగాబు గారికి, అలీమియా గారికి, గణపతి గారికి, విలేజ్ నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ గారికి, అలానే మన వెంకటేశ్వర గారికి, జోగినాయుడు గారికి, మన ఉదయగిరి కృష్ణ గారికి, మురళి గారికి, రామారావు గారికి అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విడిగా చిరంజీవి గారికి ఎన్ని చేసినా కూడా తక్కువే. ఎందుకంటే ప్రజల కోసం బ్లడ్ బ్యాంకు పెట్టి వేల మంది ప్రాణాలు నిలబెట్టిన చిరంజీవి గారికి, అలానే కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేసి జీవితాలను వెలుగులు నింపిన మన చిరంజీవి గారికి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మనందరం మనకి రుణపడి ఉండాలి. ఈ సందర్భంగా రాష్ట్ర కాపునాడు కార్యదర్శిగా నియమితులైన వట్టెం శ్రీనివాసరావు గారికి మా చిలకలూరుపేట కాపు సంఘం తరపున ముందుగా అభినందనలు తెలియజేస్తూ, శ్రీనివాసరావు గారు ప్రతి కార్యక్రమంలో కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలోనే ఎక్కడైనా సరే కాపులకు సంబంధించిన కానీ సేవా కార్యక్రమాల్లో దేవాలయాలు, బడులు దానికి ఎప్పుడు పోయి అడిగినా కూడా కాదనకుండా సందాలు ఇచ్చి తుదుగా ఆయన యొక్క సహకారాన్ని అందిస్తున్న ఘనత మన వట్టెం శ్రీనివాసరావు గారిది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసిన రాష్ట్ర బీజేపీ వ్యవసాయ శాఖకు సంబంధించిన మన కిసాన్ మోర్చా సభ్యురాలు మన రాజీ గారికి కూడా ముందుగా మా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ మరొకసారి, అలానే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తాం. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలోని గ్రామ ప్రధాన రహదారి ముఖద్వారం శంకుస్థాపన జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని శంకుస్థాపన చేసి వీరితో పాటు జనసేన నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ద్వారం నిర్మాణ కన్వీనర్ కెల్లంపల్లి అచ్చయ్య మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ నిధులు లేకుండా దాతల సహకారంతో నిర్మాణం చేసినట్టు తెలిపారు. ఈ మార్గానికి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారం అని నామకరణం చేయనున్నట్టు వివరించారు. ప్రత్తిపాటి గ్రామానికి చేసిన అభివృద్ధికి గుర్తుగా ఈ పేరును పెట్టనున్నట్టు ఆయన వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అతీతంగా గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉదయం 8:33 గౌరవనీయ శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు తమ యొక్క స్వహస్తాలతో గణపవరం గ్రామంలో మెయిన్ రోడ్డు మీద ప్రతిపాటి పుల్లారావు రహదారిగా ఈ కార్యక్రమం శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపనకి ముఖ్య కారణం ఏంటంటే గణపవరం గ్రామంలో వస్తానికి ఒక్కోసారి గుర్తు ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఈ మెయిన్ ద్వారం నుంచి గణపవరం గ్రామంలో వస్తానికి ఆర్చి నిర్మించి ఆ ఆర్చి నిర్మించిన ఆర్చికి పుల్లారావు వేరుగా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం మొత్తం కూడా 10,50,000 రూపాయలు ఖర్చు అయింది. కొంత విరాళాలతోటి ప్రభుత్వం గ్రాంట్ కాకుండా పూర్తిగా విరాళాలతోటే ఈ ఆర్చి నిర్మించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యారమ్స్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీలలో స్థానిక సిఆర్ క్లబ్ ప్రాంగణంలో శ్రీ గిరిరాజు కృష్ణమూర్తి స్మారక రాష్ట్ర స్థాయి క్యారమ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు క్యారమ్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ తెలిపారు. గురువారం స్థానిక సిఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ టోర్నమెంట్ పురుషులకు, మహిళలకు వేరువేరుగా ఉంటుందన్నారు. దాదాపు 150 మంది క్యారమ్ క్రీడాకారులు పాల్గొనున్నట్టు ఆయన తెలిపారు. విజేతలకు బహుమతులుంటాయని, రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక జరుగుతుందన్నారు. సమావేశంలో స్థానిక సిఆర్ క్లబ్ ఉపాధ్యక్షులు చెరుకూరి కాంతయ్య, క్యారమ్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి
ఎస్వి రమణమూర్తి, జిల్లా అధ్యక్షులు అజయ్ బాబు, కార్యదర్శి రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర క్యారమ్ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి. ఈ సిఆర్ క్లబ్లో ఈ రోజు జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో చాలా సంతోషకరంగా శ్రీగిరిరాజు కృష్ణమూర్తి స్మారక ఆంధ్ర స్టేట్ 2వ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ని 24-25 తేదీలలో నిర్వహించడానికి సమ్మతమైంది. క్లబ్ ఉపాధ్యక్షులు, క్లబ్ కార్యదర్శుల వారి ప్రమేయంతో మన ఈ టోర్నమెంట్కి కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్వి రమణమూర్తి గారు, అలాగే పల్నాడు జిల్లా క్యారమ్ సంఘ అధ్యక్షులు అజయ్ బాబు, చల్లముట్ట అజయ్ బాబు, కార్యదర్శి బోయపాటి రవితేజ గారు ప్రముఖులు అందరితో కలిసి ఈ 2 రోజుల కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150 మంది క్రీడాకారులు విచ్చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి వసతి, భోజన ఏర్పాట్లు, నగదు బహుమతులు ఇవన్నీ ఏర్పాట్లు చేసి అన్ని విధాలుగా అందరూ పూర్తి చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి దాదాపు 2 లక్షల రూపాయల ఎక్విప్మెంట్తో హైదరాబాద్ నుంచి రేపు ఇక్కడికి 12 బోర్డులు వస్తున్నాయి. వాటికి టెక్నికల్ అఫీషియల్స్ వస్తున్నారు. ఈ టోర్నమెంట్కి డిఎస్ఆర్ మూర్తి చీఫ్ రిఫరీగా వ్యవహరిస్తున్నారు. సిరాజ్ అహ్మద్ అసిస్టెంట్ చీఫ్ రిఫరీగా ఒక 8 మంది స్టేట్ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ చేస్తున్నారు. ఈ పోటీలు చాలా టెక్నికల్గా జరుగుతాయి. నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ఈ నాకౌట్ పద్ధతిలో జరిగిన మొదటి 6 స్థానాల్లో వచ్చినటువంటి పురుషుల క్రీడాకారులు, 6 స్థానాల్లో వచ్చినటువంటి మహిళల క్రీడాకారులకు కొన్ని పాయింట్లను కేటాయించి వాళ్ళని రాష్ట్ర జట్టుతో ఎంపిక చేసి రాబోయే జాతీయ పోటీల్లో పాల్గొనేటట్టుగా జట్టును ప్రకటిస్తాము. ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు, క్లబ్ సహకరిస్తున్నందుకు సభాముఖంగా వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్టణంలోని పండరిపురంలో నివాసం ఉండే నాగభైరు వేణు ఈ నెల 13వ తేదీన అకాల మరణం చెందడం జరిగింది. కుటుంబ సభ్యులు అతని నేత్రాలను శంకర్ గంటి ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర యోగా సభ్యులు రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఒకరికి కంటి చూపు ఇచ్చేటట్లుగా నేత్రదానం చేసినందుకు కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో నారాయణతో పాటు పలువురు యోగా సభ్యులున్నారు. రీసెంట్గా 13/8/2024 తేదీన బాబు నాగభైరు శ్రీహర్ష అకాల మరణం చెందారు. వారి కుటుంబ సభ్యులు అంతటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినా కూడా మనోనిబ్బరం చెదరిపోకుండా వారి సామాజిక బాధ్యత గుర్తెరిగి బాబు కళ్ళని డొనేట్ చేసి శంకర్ కంటి హాస్పిటల్ వారికి డొనేట్ చేయడం జరిగింది. జాతీయ పశు నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువుల ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాదెళ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ కె కాంతారావు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి రామారావు, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కళావతి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బివి శ్రీలక్ష్మి, వెటర్నరీ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు. చేసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.